శ్రీధర్ బాబు గారి నాయకత్వం, ఉన్నం ప్రభాకర్ నాయకత్వం, బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. అన్న జరగరు ఈరోజు స్వర్గీయ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక జమ్మికుంట పట్టణంలో గల క్లాక్ టవర్ సర్కిల్ ఏరియాలో పట్టణ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ అందరి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పివి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడిగా అనేక మంది నాయకత్వాన్ని పెంపొందించి భారతదేశ స్థితిగతులను మార్చినటువంటి మహనీయులు, మన ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డగా పేరుగాంచినటువంటి పివి గారి ఆశయాలను ఎప్పుడు కూడా కొనసాగించడానికి ముందుకు సాగుతామనే విషయాన్ని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఈ క్లాక్ టవర్ కాడ మా పార్టీ అధ్యక్షుల వారి, మా కార్యకర్తలు, మా కౌన్సిలర్లు, మా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి గొప్పగా నిర్వహించడం జరిగింది. వారు ఒక యుగపురుషులు, వారు ఒక ఈ దేశ ప్రజల అదృష్టం. వారు ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద ఉండడము, మరి వారు భారతదేశ ప్రధానిగా పనిచేయడము, ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులలో వారు ఒక చక్కగా ఒక మంచి అభివృద్ధి పథంలో ప్రజల సంక్షేమం కొరకు, సామాజిక చైతన్యం కొరకు, సామాజిక అభివృద్ధి కొరకు వారు ఈ భారతదేశాన్ని మరి చక్కగా పరిపాలించి ఈ ప్రజలకు న్యాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి, గొప్ప మహానుభావుడు. మరి వారు అష్టభాషా కోవిదుడు. మరి వారు ఎలాంటి ఒక మత్సలేని నాయకుడు. పివి నరసింహారావు గారి మరి జయంతి సందర్భంగా మీ కార్యక్రమంలో పాల్గొనడమే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా, మరి భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన భారతరత్న పివి నరసింహారావు గారి జయంతి కార్యక్రమం రోజు క్లాక్ టవర్ వద్ద ఘనంగా నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా మా జమ్మికుంట పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి చేస్తాము. గత పాలక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సాయిని రమ ఈ వార్డు గెలిచి ఈ క్లాక్ టవర్ కోసానికి ఎంతో పోరాడి చరిత్రాత్మకమైన క్లాక్ టవరు మరియు పక్కన గ్లోబు నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జమ్మికుంటకు చాలా ప్రముఖమైన పాత్ర ఉన్న ఏరియా. జమ్మికుంటకు రైల్వే స్టేషన్ ఎంత ప్రాముఖ్యమో, మహాత్మా గాంధీ సర్కిల్ ఎంత ప్రముఖమైన చరిత్రాత్మకమైనదో ఈరోజు జమ్మికుంటకు ఈ క్లాక్ టవర్ కూడా ఒక చరిత్రాత్మకమైన ఒక ఘట్టంగా చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా వారి మీద ఆ రోజు టీఆర్ఎస్ ఒక పక్షం ఉన్న సాయం రామ గారు కౌన్సిల్లో పోరాడి ఒక క్లాక్ టవర్ ఇక్కడ నిర్మించడానికి ఆ రోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా గ్లోబు ప్రపంచంలో పర్యావరణ రక్షణకి
ఎంత ప్రాముఖ్య పాత్ర వహిస్తామో ఆ గ్లోబ్ చూస్తేనే మన వాతావరణాన్ని చెట్లను రక్షించాలి, మరి నీరును కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కువ వృధా కానియద్దని ఒక మెసేజ్ ఇచ్చే ఒక మంచి సెంటర్లను తీసుకొచ్చిన తాజా మాజీ కౌన్సిలర్ సాయిని రామగారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు నడుస్తున్న కొత్త పాలకవర్గం పురపాలక సంఘంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ 10 మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళు మీరు కూడా మీ వార్డులలో ఒక చరిత్రాత్మకమైన ఘట్టం 100 సంవత్సరాలు కూడా నిలిచిపోయే గుర్తుండే విధంగా మీరు కూడా కృషి చేయాలి. మీ తరపున కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలుండి మీకు ఎలాంటి బడ్జెట్ కావాలన్నా మంత్రుల దగ్గర తీసుకుపోయి మాట్లాడే బాధ్యత జిమ్మేదారీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాము. చేసిన పివి నరసింహారావు గారి 105వ బర్త్డే జన్మదినం సందర్భంగా ఆయనకు పూలమాల వేసి మరియు ఇక్కడ మన కొత్త క్లాక్ టవర్ దగ్గర ప్రోగ్రాం చేయడం జరిగింది. మన ప్రధాని గారు ఒకప్పుడు దేశంలో జీడిపి పడిపోతుంటే అట్టి జీడిపిని నిలబెట్టి మన దేశానికి అభివృద్ధికి తోడ్పడిన మన పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ కొత్త క్లాక్ టవర్ సాయన్ రావి గారు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ గారు మా కౌన్సిలర్లతో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. దేశ ప్రధాని పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంటలో కొత్తగా ఉరబడినటువంటి స్థానిక క్లాక్ టవర్ దగ్గర నూతనంగా ఈరోజు పివి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. అలాగే ఇట్లే దిశ అభివృద్ధిగా జమ్మికుంట అభివృద్ధి పనుల్లో గతంలో ఒక్కడున్నప్పుడు 3 క్లాక్ టవర్ అయితేనేమి గ్లోబల్ అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసినట్టు సాయిన్ రమా గారి కృషి ఇవాళ అలాంటి పరిస్థితి నెలకొనకుండా 3 కోట్ల రూపాయలు వస్తే నాన్ చేరు అని చెప్పని ఏ కౌన్సిలర్ కాంగ్రెస్ కౌన్సిలర్కు కొబ్బరికాయ కొట్టకుండా కూడా ఏర్పాటు చేసి మేము కౌన్సిలర్ ఏర్పడిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన సందర్భం మాగలేదు. అభివృద్ధి పనులు కూడా మాతో పాల్పంచుకోవట్లేదు. ఒక్క కాంగ్రెస్కి లీడర్ ఉన్నప్పుడే ఆ రోజు 3 కొత్తపల్లి అయితేనేమి గ్లోబల్ అయితేనేమి క్లాక్ టవర్ అయితేనేమి ఏర్పాటు చేయించి ఘనత తెప్పించుకున్న సాయన్ రమ గారికి అలాగే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కూడా మనం ఏ అభివృద్ధి వచ్చినా జమ్మికుంట అభివృద్ధి దిశగా ప్రయాణిస్తూ జమ్మికుంట అభివృద్ధిని ధ్యేయంగా చేసుకుంటూ మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గారి 105 జన్మదిన శుభాకాంక్షలు. జమ్మికుంట క్లాక్ టవర్ దగ్గర మేము అందరం కలిసి జమ్మికుంట 10 మంది కౌన్సిలర్లము ప్లస్ మా టౌన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మా సాయన్ రావు గారు, తర్వాత మా మల్లన్న గారు, సాయన్న గారు, తర్వాత మేము అందరం కలిసి జమ్మికుంటలో అంగరంగ వైభవంగా సార్ గారి మన పివి నరసింహారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పివి గారు అంటే అసలు పివి అంటేనే దేశానికి వెన్నెముక. పివి గారు అంటే నేను అసలు మన దేశానికి వెన్నెముక. పివి గారు లేకుంటే మన దేశం కూడా లేదు. ఇప్పటి వరకు మన దేశాన్ని వెనుకబడి ఉండేవారు. పివి గారు మన దేశ సంస్కరణలను, మన దేశాన్ని, మనకున్న దేశంలో ఉన్న బంగారాన్ని అంతా బయట తాకట్టు పెట్టి పివి గారే ఇవాళ ఆ సంస్కరణలు అది చేసుకొని మన పివి గారే మన ఇవాళ దేశానికి తీసుకొచ్చినది పివి నరసింహ గారు. అటువంటి వారి జన్మదిన శుభాకాంక్షలు మనం ఎన్నో తెలియజేసుకుంటూ ప్రతి అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాగానే చూపెట్టాను.